గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. గంగ యొక్క అలలచే రమణీయంగా చుట్టబడిన జటాజూటము కలిగినవాడు, ఎడమవైపు ఎల్లప్పుడూ గౌరీదేవి వలన అలంకరించబడినవాడు, నారాయణునకు ఇష్టమైనవాడు, కామదేవుని మదమును అణచివేసినవాడు, వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధిస్తున్నాను. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణాల యొక్క స్వరూపము కలిగినవాడు, బ్రహ్మ విష్ణు మరియు సురుల చేత సేవించబడు పాదములను కలిగినవాడును, ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగినవాడును, వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధిస్తున్నాను. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాలకు రాజు అయినవాడు, సర్పాలను శరీర ఆభరణాలుగా చేసుకున్నవాడు, పులి చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నవాడు, జటాజూటమును మూడు కన్నులను కలిగినవాడు, పాశమును అంకుశమును గాలాన్ని వరాలను ఇవ్వగలిగినది అయిన శూలాన్ని చేతిలో పట్టుకొని ఉన్నవాడు, వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను. సీతాంశు శోభిత కిరీట విరాజమానం భాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటంగా చేసుకున్నవాడు, నుదుటి కంటి మంటలో 5 బాణాలను విలీనము చేసుకున్నవాడు, సర్పముల యొక్క రాజుని చెవికి ఆభరణంగా చేసుకున్నవాడు, వారణాసి పట్టణమునకు అధిపతి అయిన ఆ విశ్వనాథుని ఆరాధించుచున్నాను. పంచాననం దురితమత్త మతంగజానా నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పాపాలచే మదమెక్కిన ఏనుగులకు సింహము వంటివాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యుబాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు వంటివాడు, వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. దివ్య తేజస్సు కలిగి సద్గుణములు ఉండి లేక మరొకటిగా లేక ఆనందమునకు మూలమై
ఎవ్వరి చేత ఓడింపబడక ఎవ్వరి ప్రమేయము అవసరము లేనివాడు, నాగాభరణమును కలిగినవాడు, కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగినవాడు, వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా పాపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశలను విడిచి పరులను నిందింపక, పాపములలో ఆనందము అనుభవింపక, మనస్సును సమాధి స్థితి యందు ఉంచినవాడు, మనస్సు అనే కమలమును పట్టుకుని మధ్యలో ఉన్నవాడు, వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను. రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగము వంటి దోషములు లేనివాడు, స్వజనులతో అనురాగముతో ఉండినవాడు, వైరాగ్యమనడి శాంతికి నిలయమైనవాడు, గిరిజతో కూడి ధైర్యమనడి మాధుర్యమును చూపుతూ, విషము వలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడినవాడు, వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను. వారాణసీపురపతే స్థవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. వారాణసీపురపతి అయిన శివుని యొక్క ఈ 8 శ్లోకాలు స్థవము పఠించు మనుషులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగుతుంది.